విశ్వవ్యాప్తం కాబోతూ ఉన్నాయి. రేపటి నుంచి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సన్నిధిలో జరిగే సేవలు, వసతి సౌకర్యాల పూర్తి సమాచారం ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి తిరుమల అన్నవరం తర్వాత ఎక్కువగా భక్తులు దర్శించుకునేది సింహగిరినే. కొండల్లో కొలువైన చందనస్వామి చల్లటి దీవెనల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు 10,000 మంది అప్పన్న దీవెనలు అందుకుంటుండగా పండగలు సెలవు రోజుల్లో ఆ సంఖ్య 4 గింతలు పెరుగుతుంది. అప్పన్న సన్నిధిలో జరిగే చందనోత్సవం, గిరి ప్రదక్షిణల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. అయితే సింహాద్రినాథుడి సేవలకు సంబంధించిన నిత్య పూజలు, వసతికి సంబంధించిన సమాచారం భక్తులకు అందుబాటులో ఉండటం లేదు. ఆ లోటును తీర్చేందుకు సింహాచలం దేవస్థానం ఆన్లైన్ సేవలకు శ్రీకారం చుట్టింది. అప్పన్న సన్నిధిలో జరిగే ఆర్చిత సేవలు, ఆరాధన, అష్టోత్తర శతనామార్చన, సహస్రనామార్చన, గరుడ సేవ, 1,00,000 తులసి పూజ, 1,00,000 కుంకుమార్చన, లక్ష్మీనారాయణ వ్రతాలు, సహస్ర దీపాలంకరణ సేవల టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలో ఏ మూల నుంచైనా సింహాచలంలో సేవల టిక్కెట్లను పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామంటున్నారు ఈవో. పచ్చటి వనాలతో ఆహ్లాదంగా ఉండే సింహగిరి కొండలపైన బస చేసేందుకు ఆసక్తి చూపే భక్తుల కోసం కాటేజీల రిజర్వేషన్ కూడా ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. సింహాచలం కొండపైన తొలిపావంచ దగ్గర సిద్ధంగా ఉన్న వసతిని భక్తులు వినియోగించుకోవాలని దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.